పాలతో పాటు ఈ ఫుడ్ కూడా తింటారా? అయితే బాడీలో ఏమవుతుందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్, పాలతో లెమన్ తింటే కడుపు వెంటనే అప్సెట్ అవుతుంది. పాలు స్టమక్లో సరిగా కలవు. కడుపులో మంట, గాలి నిండినట్టు అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సెకండ్, పాలతో ఆరెంజ్ లాంటి పులుపు ఫ్రూట్స్ తింటే కడుపు నొప్పి, వాంతి వచ్చేలా అనిపిస్తుంది. స్టమక్ ఈ మిక్స్ని హ్యాండిల్ చేయలేక ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. థర్డ్, పాలతో ఫిష్ తింటే స్టమక్ కన్ఫ్యూజ్ అవుతుంది. రెండూ డైజెస్ట్ అవ్వడానికి టైం వేరే, అందుకే కడుపు సమస్యలు, కొంతమందికి స్కిన్ ప్రాబ్లమ్స్. ఫోర్త్, మిల్క్ బనానా హెల్దీ అనుకుంటాం, కానీ నైట్లో తింటే కడుపు హెవీ అవుతుంది, మ్యూకస్ పెరుగుతుంది, నెక్స్ట్ డే నీరసంగా ఫీల్. ఫిఫ్త్, పాలతో చిప్స్, మిక్చర్ లాంటి సాల్టీ స్నాక్స్ తింటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, బాడీలో వాటర్ హోల్డ్ అవుతుంది, స్టమక్ టైట్. సిక్స్త్, మిల్క్, ఎగ్స్ కలిపి తింటే బాడీకి లోడ్ ఎక్కువ, గ్యాస్ వస్తుంది, కడుపు భారంగా అనిపిస్తుంది, డైజెస్ట్ అవ్వడానికి బాడీ స్ట్రగుల్. స్మాల్ టిప్, పాల తాగాలంటే ఎంటీ స్టమక్లో లేదా ఫుడ్ తీసుకున్నాక కనీసం 1 నుంచి 2 అవర్స్ గ్యాప్ ఇవ్వండి. పాల హెల్దీ, కానీ రాంగ్ కాంబినేషన్ స్లోగా బాడీని డ్యామేజ్ చేస్తుంది.